నెక్స్ట్ అండి కంపారిజన్ టైప్ క్వశ్చన్స్ చూద్దాము. ఈ కంపారిజన్ టైప్ క్వశ్చన్స్ వెరీ 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 ఇంపార్టెంట్ అండి, కానీ చాలా ఈజీగా ఉంటాయి. వెరీ ఇంపార్టెంట్ బట్ మోస్ట్ ఈజీవి. ఇక్కడ తీసుకున్నట్లయితే ఈ క్వశ్చన్స్ ఒక్కోసారి ఒకటే క్వశ్చన్ ఇచ్చేసి 3 నుండి 4 ఒక ఇవి ఇచ్చేసి తర్వాత 3 నుండి 4 సాల్వ్ చేయడానికి ఇస్తాడండి. 3-4 క్వశ్చన్ దాని కింద ఇచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఒక్కోసారి 5 క్వశ్చన్లు కూడా ఇస్తాడు. కాబట్టి ఫస్ట్ దీన్ని ఫ్రేమ్ చేసుకోవడం ఇంపార్టెంట్ అన్నట్టు. ఫస్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక క్వశ్చన్ ఇచ్చాడు, గోవింది షార్టర్ దెన్ అమరు ఇట్లా ఇచ్చుకుంటూ వెళ్ళిపోయాడు. ఇక్కడ షార్టరు లాంగరు ఇట్లా ఇచ్చినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలి అన్నట్లయితే ఫస్ట్ మామూలుగా లెస్ దెన్లు గ్రేటర్ దెన్లో బుక్లో చూపిస్తాడు, కానీ లెస్ దెన్ గ్రేటర్ దెన్తో చేసేది ఉంటే మనం సాల్వ్ చేయలేము, అది కాస్త కాంప్లికేటెడ్గా ఉంటుంది. అలా కాకుండా అందరికీ ఈజీ టెక్నిక్ చెప్తాను చూడండి. ఫస్ట్ ఒక స్ట్రైట్ లైన్ గీసుకోవాలి. ఏం చేయాలి? ఒక స్ట్రైట్ లైన్ గీసుకోవాలి. కింద ఒక దిస్ ఈజ్ ద స్ట్రైట్ లైన్, ఒక స్ట్రైట్ లైన్ గీసేసుకున్నాం. తర్వాత ఇప్పుడు ఉన్నది ఉన్నట్టు దాని మీద ఆ స్ట్రైట్ లైన్ మీద ప్రొజెక్ట్ చేస్తున్నాడు. ఏం చెప్తున్నాడు అని, గోవింది షార్టర్ దెన్ అమర్ ఏంటట. ఇప్పుడు ఇక్కడ ఒకసారి చూసుకోవాలి, పేర్లు ఉంటాయి చూసారా, పేర్లు రిపీట్ అయ్యాయి అనుకోండి. రిపీట్ అయినప్పుడు ఆ పేర్లో కొంత పోర్షన్ రాసుకోక తప్పదు. ఇప్పుడు గోవిందు గోపి ఇట్లా ఉన్నాయనుకోండి, అట్లాంటి టైంలో గోవింద్ అన్నప్పుడు జీవోని రాసుకోవాల్సి, జీఓవి అని రాసుకోవాల్సి ఉంది. గోపి అన్నప్పుడు జీఓపి అని రాసుకోవాల్సి వస్తుంది. అలా కాకుండా పేర్లు మొత్తం డిఫరెంట్గా ఉన్నాయనుకోండి, అంటే గోవిందు, రవి ఇట్లా వేరు అంటే సురేష్ ఇట్లున్నాయనుకోండి, అప్పుడు పేర్లో ఫస్ట్ లెటర్ తీసేసుకుంటే సరిపోతుంది, మనం ఇండికేట్ చేసుకోవడానికి. అర్థమవుతుంది కదండి. డిఫరెంట్ లెటర్స్తో స్టార్ట్ అయినట్లయితే ఆ ఫస్ట్ లెటర్ తీసుకుంటే మనకు సరిపోతుంది. ఇప్పుడు ఇక్కడ ఏం చెప్తున్నాడు, ఇక్కడ చూడండి, గోవింద్ ఉన్నాడు, అమర్ ఉన్నాడు, కమల్ ఉన్నాడు, నరేష్ ఉన్నాడు, జగన్, ఓకే, అన్ని డిఫరెంట్ నేమ్స్ ఉన్నాయి. కాబట్టి ఫస్ట్ లెటర్ తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇక్కడ తీసుకున్నట్లయితే ఫస్ట్ ఇక్కడ తీసుకున్నట్లయితే గోవింద్ ఈజ్ షార్టర్ దెన్ అమర్. గోవింద్ ఈజ్ షార్టర్ దెన్ అమర్ అంటే ఇక్కడ ఒకసారి చూడండి, గోవింద్ అట షార్టర్ దెన్ అమర్, అమర్ కంటే చిన్నగా ఉన్నాడు. ఫస్ట్ గోవింద్ జీ అని రాస్తున్నాను. గోవింద్ ఈజ్ షార్టర్ దెన్ అమర్. కాస్త దూరం రాసుకోండి. ఒక్కోసారి ఎట్లా ఉంటుందంటే ఒక్కోసారి దీంట్లోనే మిగతా అందరి పేర్లు వస్తాయి. గోవింద్ ఈజ్ షార్టర్ దెన్ అమర్. ఇక్కడికి అయిపోయింది. బట్ టాలర్ దెన్ కమల్. ఎవరి గురించి చెప్తున్నాడు ఇక్కడ? గోవింద్ గురించి చెప్తున్నాడు. గోవింద్ ఈజ్ షార్టర్ దెన్ అమర్. గోవింద్ అనేవాడు అమర్ కంటే పొట్టిగా ఉన్నాడు. బట్ టాలర్ దెన్ కమల్. కమల్ కంటే పొడుగ్గా ఉన్నాడట. అంటే ఎక్కడ ఉంటాడు కమల్ ఇక్కడ ఉంటాడు. అంతే కదండి. ఇది హైట్స్ క్రమంలో రాసేసుకున్నాం. నరేష్ ఈజ్ షార్టర్ దెన్ కమల్. నరేష్ ఈజ్ షార్టర్ దెన్ కమల్ అట. ఇతను కమల్ కంటే పొట్టిగా నరేష్ ఉన్నాడు ఇక్కడ. అంటే నరేష్ ఎక్కడో ఉంటాడు. అర్థమైంది కదండి. నరేష్ ఈజ్ షార్టర్ దెన్ కమల్. జగన్ ఈజ్ టాలర్ దెన్ నరేష్. జగన్ ఈజ్ టాలర్ దెన్ నరేష్ అట. నరేష్ కంటే జగన్ పొడవైనవాడు. ఏంటట? జగన్ ఈజ్ ఏం చెప్తున్నాడు? జగన్ ఈజ్ టాలర్ దెన్ నరేష్. చూద్దాం ఇక్కడ. జగన్ ఈజ్ టాలర్ దెన్ నరేష్. నరేష్ ఇట్లా ఉంటే జగన్ ఇట్లా ఉంటాడు. నరేష్ జగన్. అంతేగానండి. జగన్ ఈజ్ టాలర్ దెన్ నరేష్. అమర్ ఈజ్ టాలర్ దెన్ జగన్. అమర్ ఈజ్ టాలర్ దెన్ జగన్. అమరట జగన్ కంటే పొడవైనవాడు. ఇది అర్థమైంది కదండి. అంటే నరేష్ తర్వాత జగన్ ఎక్కడ ఉంటాడు, నరేష్ తర్వాత జగన్ ఉంటాడు, తర్వాత అమర్ ఉంటాడు. అంటే ఇప్పుడు ఇక్కడ చూడండి, అంటే జగన్ పొజిషన్ ఇక్కడ తీసుకున్నట్లయితే జగన్ నరేష్ తర్వాత ఉంటాడు. అంటే ఈ ప్లేస్ నుండి ఈ మధ్యలో ఉంటాడు, కానీ అమర్ కంటే కింద ఉంటాడు. ఈ రెండింటి మధ్యలో ఉంటాడు. కానీ ఇక్కడ ఉంటాడా అనేది మనకు డెఫినేట్ అన్నట్టు కాదు, అది ఇండెఫినేట్ అన్నట్టు. అర్థమవుతుందా అండి. కాబట్టి దాన్ని ఇక్కడ మనం లొకేషన్ నరేష్ కంటే తర్వాత ఉంటాడు, ఇది క్లియర్ కట్ కాదు. కాబట్టి దీన్ని ఏం చేస్తామంటే జస్ట్ డాటెడ్లోకి చూపించుకుంటాం. డాటెడ్లో మాత్రం అవసరమైతే ఇది చేస్తాము, లేకపోతే ఎక్కడైనా ఉండొచ్చు. ఈ లొకేషన్లో తను ఎక్కడైనా ఉండొచ్చు. అంటే నరేష్ కంటే పెద్దవాడు, అమర్ కంటే చిన్నవాడు. అంటే ఇందులో ఎక్కడైనా ఉండొచ్చు. ఎవరు? జగన్. ఇండెఫినెట్ కాబట్టి డాటెడ్లో చూపించాను. ఇక్కడ డెఫినెట్ కాదు, ఇది క్లియర్ కాదు ఇది. కాబట్టి ఇక్కడ చూపించాను. కొన్ని క్వశ్చన్లు ఇప్పుడు దానికి అవసరం ఉండదు. ఇప్పుడు ఇక్కడ తర్వాత క్వశ్చన్ చూద్దామని. ఇక్కడ హూ అమంగ్ దెమ్ ఈజ్ టాల్. అర్థమైంది కదండి. ఇక్కడ అర్థమైంది కదా. ఇప్పుడు ఇక్కడ తను ఇంకో వాళ్ళతో కంపేర్ చేసి చెప్పే ఉంటే మనకు అర్థమయ్యేది. జగన్ ఈజ్ టాలర్ దెన్ నరేష్ బట్ షార్టర్ దెన్ కమల్ అని చెప్పినట్లయితే మనకు ఇక్కడ ఉంటాడని తెలిసేది. అట్లా కాదు కదా. జగన్ ఈజ్ టాలర్ దెన్ నరేష్
జగన్ ఈజ్ టాలర్ దెన్ నరేష్ అని చెప్పాడు ఒక దాంట్లో, అమర్ ఈజ్ టాలర్ దెన్ జగన్ అని చెప్పాడు. అంటే ఇక్కడ నుండి ఇక్కడ మధ్యలో ఎక్కడైనా ఉండొచ్చు జగన్. అర్థమైంది కదండి, వీళ్ళిద్దరి మధ్యలో జగన్ పొజిషను ఎక్కడైనా ఉండొచ్చు. ఎక్కడ ఉంటాడు అనేది నాకు కరెక్ట్గా తెలియదు కాబట్టి దాన్ని డాటెడ్లో ఉంచుకున్నాం, అవసరమైంది చూద్దాం. ఇప్పుడు ఇక్కడ చూడండి, హూ అమాంగ్ దెమ్ ఈజ్ టాలెస్ట్. హూ అమాంగ్ దెమ్ టాలెస్ట్ అంటే ఎవరు టాల్? అమర్. ఆన్సర్ తెలిసిపోయింది కదండి. హూ అమాంగ్ దెమ్ ఈజ్ టాలెస్ట్ అంటే ఏ అమరా? అమర్ ఈజ్ టాలెస్ట్. ఇప్పుడు ఇక్కడ చూడండి, హూ అమాంగ్ దెమ్ ఈజ్ షార్టెస్ట్. హూ అమాంగ్ దెమ్ ఈజ్ షార్టెస్ట్. ఈ అందరిలో షార్ట్ ఎవరు? నరేష్. ఎవరండి? నరేష్. ఎన్ అంటే నరేష్ అని రాసుకున్నాం మనం. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇప్పుడు ఇక్కడ కొన్ని క్వశ్చన్లు వస్తాయి. ఇప్పుడు నేను ఈ డాటెడ్ ఎందుకు చెప్పానంటే మీకు, ఇప్పుడు ఇక్కడ చూడండి, హూ ఈజ్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ద సిరీస్ అని క్వశ్చన్ అడిగాడు అనుకోండి. హూ ఈజ్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ద సిరీస్ అని క్వశ్చన్ అడిగాడు అనుకోండి, ఇక్కడ మనం ఆన్సర్ చేయలేము. కెన్ నాట్ బి డిటర్మైన్డ్ అని ఆన్సర్ వస్తుంది. ఎందుకన్నట్లయితే ఇప్పుడు జగన్ ఇక్కడ ఉండొచ్చు, లేకపోతే ఇక్కడ ఈ లొకేషన్లో ఉండొచ్చు, లేకపోతే ఇక్కడైనా ఉండొచ్చు. జగన్ లొకేషన్ కరెక్ట్గా లేదు, జగన్ లొకేషన్ ఇక్కడ మనకు కరెక్ట్గా తెలియదు కాబట్టి కెన్ నాట్ బి డిటర్మైన్డ్ అని వస్తుంది. హూ అమాంగ్ దెమ్ ఈజ్ మిడిల్ హైట్స్ అన్ని క్వశ్చన్ వచ్చినట్లయితే దాన్ని మనం ఆన్సర్ చేయలేము. అక్కడ క్వశ్చన్ అడగలేదు, కాకపోతే మీకు ఒకటే క్వశ్చన్లో అన్ని క్లియర్ కావాలని చెప్పేసి చెప్పాను. అర్థమైంది కానీ ఇక్కడ ఒక్కసారి ఒకవేళ అర్థం కాకపోతే మళ్ళీ ఇంకోసారి రివైండ్ చేసి చూసుకోండి, ఇది చాలా క్లియర్గా ఉంటుంది, నో ప్రాబ్లం.